రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్టీసీ బస్ డిపో నుంచి యనగల్ బండపల్లి మరిమట్ల మీదుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ వరకు నూతన బస్ సర్వీస్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ బస్ సర్వీస్తో రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుండగా తెలుగు ప్రయాణంలో ఈ బస్సు కరీంనగర్కు వెళ్లనుంది. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణం నుంచి అన్ని ప్రాంతాలకు దశల వారీగా కొత్త బస్ సర్వీసులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. 20 సంవత్సరాల తర్వాత ఈ మార్గంలో బస్ సర్వీస్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజాప్రభుత్వంలో కొత్తగా 20 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇటీవల చందుర్తి మండలం కొత్తపేట గ్రామంతో పాటు పలు దేవాలయాలకు కూడా బస్ సౌకర్యం కల్పించామని చెప్పారు. అలాగే ముంబై నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి నూతన బస్ సర్వీస్ను ప్రారంభించగా అది విజయవంతంగా నడుస్తోందన్నారు. వేములవాడ నుంచి యాదగిరిగుట్ట, తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలు కూడా బస్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వడ్డాడు, మన్నెగూడ వంటి గ్రామాలకు కూడా కొత్త బస్ సర్వీసులు ఏర్పాటు చేశామని చెప్పారు. జనగల్ గ్రామంలో కొత్త సబ్స్టేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అదే గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జ్, మామిడిపల్లి గ్రామం దేవాలయానికి త్వరలోనే రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చందుర్తి మండలానికి 200 కోట్లతో నిర్మాణం జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను తీసుకొచ్చామని, రానున్న రోజుల్లో ప్రజలు ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బస్ డిపో నుండి చందుర్తి మండలంలోని మరిగడ్డ మీదుగా యనగల్ బండపల్లి నుంచి మరిమట్ల వరకు, అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కరీంనగర్ కూడా పోవడానికి ఏర్పాటు చేసేటువంటి బస్సు సౌకర్యాన్ని ఈరోజు యనగల్ గ్రామంలో ప్రయాణికులు ప్రజల సమక్షంలో అనేక మంది సర్పంచులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రముఖులు, ఈ 2 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ప్రజలే కాకుండా మండలంలో ఉన్నటువంటి ప్రముఖులు, అందరి మహిళా తల్లుల ఆధ్వర్యంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో మనం ఈ బస్సును ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సమయంలో, ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటప్పుడు ఇప్పుడు 20 ఏళ్ల కింద ప్రైవేటు సర్వీస్ ఉన్నప్పుడు మరిగడ్డ నుంచి బండపల్లికి, బావుసాపేటకి సంబంధించి ఎన్నికల మీదకి బస్సులు వేయటివి. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఈ మండల కేంద్రానికి పోవడానికి మాకు మరిగడ్డ వరకు కూడా ఈ బస్సు సౌకర్యం రావడం ఆనందదాయకమైన మాట చెప్తున్న సందర్భంలో ఆర్టీసీని బలోపేతం చేసే క్రమంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం రవాణా శాఖకు సంబంధించినటువంటి ప్రధానంగా ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినాక ప్రతి గ్రామం నుంచి ఆర్టీసీ బస్సు కావాలని చెప్పని కోరిన సందర్భంలో ఇప్పుడే ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులు శ్రీనివాస్ గారి మాటల్లో 20 కొత్తగా మనం అధికారులకు వచ్చిన తర్వాత రావడం జరిగిందంటే మొత్తం 60 బస్సులు ఉన్నాయి. అంతకుముందు 40 ఉన్నటువంటి సందర్భం. అంటే 20గా నూతన బస్సులు తీసుకురావడం గల కారణం ఏంటంటే ఆయా ప్రాంతాల్లో సర్వీసులు కాలువలు నడిచిన రూట్లకు ఆర్టీసీ బస్సులు నడవలేని చెప్పగానే ఇక్కడ కొత్తపేటకు సంబంధించి కూడా మేము చిరకాలంగా ఎదురు చూస్తున్నామంటే కొత్తపేటకు బస్సు వేయడంతో పాటు ఇక్కడైతే ఈ 2 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించినట్టుగానే ఈ ప్రాంత ప్రజలకు కనెక్టివిటీని పెంచడానికి, అంటే కనెక్టివిటీ అనేది తెగిపోకుండా చూడాలని చెప్పి సుదూర ప్రాంతాల్లో ఉన్నట్టు వారికి ఒకవేళ మన ప్రయాణ సౌకర్యాన్ని బస్సు సౌకర్య రూపంలో ఇచ్చినట్టయితే ఆపద సంపద కష్టం సుఖమే కాకుండా అనురాగాన్ని కూడా పెంపొందించుకునే విధంగా సమయం చిక్కినప్పుడు సొంత గ్రామం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి బాంబేకి కూడా ఒక బస్సును మనం వేసుకోవడం జరిగింది. నేను బాంబేలో తెలుగు సంస్కృతి సంబంధించిన ఒక సమావేశానికి మన తెలుగు వారు ఆహ్వానించినప్పుడు వెళ్తే మేము రైల్లో ప్రయాణం చేయడానికి వచ్చిన నిజామాబాద్లో దిగి వస్తున్నాం, లేదంటే కొర్ట్ల వరకు రావాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రైవేట్ బస్సులలో ఉంది. అదే ఒకవేళ మన రూట్లో బస్సు ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి నిమిత్తం వచ్చేటువంటి వాళ్ళకు, మా కుటుంబాలకు కనెక్టివిటీ మళ్ళీ ఈ ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పెంపొందించుకోవడానికి ఉండే విధంగా బస్సు కావాలంటే పొన్నం ప్రభాకర్ గారితో అదే రోజు వర్లీ బాంబేలో ఉన్నప్పుడు వారితో మాట్లాడి వేములవాడ నుండి చందుర్తి, రుద్రంగి, కత్రాబు, కోట్ల మీదుగా మనం బస్సు స్టార్ట్ చేసుకున్నాం. 1 year అయింది అనుకుంటాం. ఇప్పటికీ ఆ బస్సు నడుస్తూ ఉంది. తిరుపతి పుణ్యక్షేత్రానికి, వేలాడ పుణ్యక్షేత్రం, తిరుపతి పుణ్యక్షేత్రానికి బస్సు నడుస్తుంది. కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి కూడా, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి కూడా నడుపుతున్నాం. త్వరలో బాసర కూడా వేముల నుంచి ఒక బస్సు నడపాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతున్న క్రమంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు అన్ని జిల్లాలకు కూడా కనెక్టివిటీ పెంచాలని చెప్పని రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అంటే ఆర్టీసీ బస్సుకు సంబంధించి నష్టాల బాటలో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొని వచ్చి కార్మికుల శ్రేయస్సు కోసం కూడా పనిచేస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారి మాటలు కూడా చూసినాం. మన ప్రాంతంలో ఇంకా అనేక గ్రామాలకు సంబంధించి కనెక్టివిటీ పెంచాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ నియోజకవర్గానికి సిరిసిల్ల డిపో నుంచి, వేములవాడ డిపో నుంచి, కోట్ల డిపో నుంచి, మెట్టిపేట డిపో నుంచి, జైత్యాల డిపో నుంచి ఈ వేల నియోజకవర్గానికి బస్సుల ద్వారా ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు తరలించే కార్యక్రమం జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడి ఆయా డిపోలకు నూతనంగా బస్సులు ఇవ్వాలి, మా ప్రాంత గ్రామాలకు బస్సు కనెక్టివిటీ పెంచాలన్నప్పుడు ఇక్కడ నిర్వహించినట్టే మిగతా డిపోలో కూడా బస్సులు రావడం జరిగింది. ఒడ్డాడనే గ్రామానికి చిరకాలంగా ఎదురు చూస్తుంటే జైత్యాల డిపో నుంచి బస్సు వేయడం జరిగింది. మణిగూడెం గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా చిరకాలంగా ఎదురు చూస్తే ఇప్పుడే వాళ్ళకు కూడా మణిగూడెం గ్రామానికి కూడా జైత్యాల నుంచి ఇచ్చేటువంటి ఏర్పడేసినాం. ఈరోజు రాజలింగంపేటకు సంబంధించి బస్సులు రకరకాల గ్రామాలలో కూడా గతంలో నడవని ప్రాంతాలకు సంబంధించి కూడా ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పగానే, ప్రయాణికులు చెప్పగానే బస్సుల సౌకర్యాన్ని పెంపొందించి కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఆధారాన్ని పెంపొందించేటువంటి పని చేస్తూ ఉన్నాం. దీంతోపాటు అంటే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రజలకు సంక్షేమాన్ని అందించే కార్యక్రమం కూడా జరుగుతున్న సందర్భం మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఎన్నికలకు సంబంధించి ఈ గ్రామంకి వస్తే ఇక్కడ సబ్ స్టేషన్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో గుడి, బడి, గ్రామ పంచాయతీకి సంబంధించి రోడ్లకు సంబంధించి ఇక్కడ బ్రిడ్జి మళ్ళీ కొత్తగా మాకు పెద్ద బ్రిడ్జి కావాలంటారు. ఆ రోజుల్లో 97-98 ఇక్కడ బ్రిడ్జి 8 లక్షల రూపాయలు పెట్టుకుని మనం అప్పటికి వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ కాలినడకన పోయేటువంటి సందర్భంలో కూడా అప్పుడు బ్రిడ్జి నిర్మించుకుని ఇప్పుడు కూడా బ్రిడ్జి సేవలు అందిస్తుంది. కానీ దాన్ని ఇంకా బాగా చేసుకుంటే హై లెవెల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పినటువంటి మాట కూడా వస్తున్న సందర్భం. ఇక్కడ నుంచి కూడా మామిడిపల్లికి రోడ్ అడిగేది నాకు బాగా గుర్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి దేవాలయం దగ్గర నుంచి గుడి దగ్గర బ్రిడ్జి అడిగేది గుర్తుంది. ఇవన్నీ కూడా ఒకరితో ఒకటి చేసుకోవాలని చెప్పిన ఒక ఆలోచన ముందుకు పోతా ఉన్నాం. రాబో రోజుల్లో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఈ మండలాన్ని అన్ని రంగాలు కూడా ముందుకు తీసుకొని పోదామని చెప్పాలి. ఈ ప్రాంతంలో పేదలు చదువుకునేటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతో వేలాడకు వచ్చినటువంటిది. ఈరోజు ఈ చంద్రుతి మండలంలోని మూడపేళ్ళు మనం భూపూజ చేసుకున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 1.5 ఇయర్లో పూర్తి కాబడితే సుమారు 2500 మంది విద్యార్థులు చదువుకునే గురుకులం కూడా ఈరోజు మన ప్రాంతానికి అందుబాటులో రాబోతా ఉంది. గతంలోనే చంద్రుతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా తీసుకుని వచ్చిన అంటే పేదలకు విద్య దూరం కాకూడదని చెప్పేటటువంటి ఆలోచనతో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చేసుకుని భవిష్యత్తులో కూడా ప్రజల కోరిక మేరకు ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ద్వారా తీసుకొస్తుందన్నమాట సందర్భం చెప్తూ నిన్నటి రోజే మీరు చూసిరు రాత్రి 99,40,00,000 వేల రాజన్న ఆలయానికి మంజూరైంది. గతంలో 50 కోట్లు 2023-24 సంవత్సరంలో 50 కోట్లు. గత ప్రభుత్వంలో రాజకీయంగా ఇది విమర్శగా చూస్తారేమో కానీ నా లగ్గం ఇక్కడే అయిందండి. కేసీఆర్ గారు మీరు చూసారు 100 కోట్లు తక్షణం విడుదల చేస్తా అన్నాడు. తర్వాత బడ్జెట్లో 100 కోట్లు ఏటా అన్నాడు. అనా పైసలు ఇవ్వలేదు మీరు చూసారు. మనం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో బస చేసినప్పుడు స్వామివారి సన్నిధిలోకి వచ్చినప్పుడు స్వామివారికి అభిషేకం చేసుకుని వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. మీరు ఆశీర్వదించి వచ్చిన తర్వాత నేను దేవాలయ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని ఇచ్చిన మాట ప్రకారం 50 కోట్లు 23-24 బడ్జెట్లో పెట్టుకున్నాం మీరందరూ చూశారు. 100 కోట్లు 24-25 బడ్జెట్లో పెట్టుకున్నాం మీరందరూ చూశారు. 150 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేలాల్లో బ్రిడ్జి నిర్మాణమే కానీ, రోడ్డు వెడల్పే కానీ, రాజన్న ఆలయంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో 45% పనులు జరుగుతున్న వేళ మరో 99,40,00,000 రూపాయలు అవసరం అనగానే నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవోనిచ్చిండు. మీరు అందరూ కూడా చూశారు. దీనివల్ల మిగతా పనులు కూడా తరగతిని పూర్తి చేసుకుని ఓ సంవత్సరం లోపల రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం, స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంతం లోక కళ్యాణం జరగాలి. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో, ఆనందమైన జీవితంతో, అశ్వతో ముందుకు వెళ్ళే విధంగా వారి ఆశ ఉండాలని చెప్పని ఆ దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకుపోయే అవకాశం ఇది ఒక పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను నేనైతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారము, జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా జిల్లా ఇన్స్టిట్యూట్ తిప్పల నాగేశ్వరరావు అధికారుల సహకారం కూడా ఈరోజు మనకు అంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సహకారం కూడా అది ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇది నా ఒక్కడికి సంబంధించినటువంటి